హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. కొన్ని పొలిటికల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో చాలా మనకు కొత్త కొత్త అంటే రాజకీయ నాయకుల విషయంలో చాలా మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. దాని మీద శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా సార్, ఫైన్. టీడీపీలోకి చేరడానికి చంద్రబాబు నాయుడుకి కాల్ చేస్తున్నారంటున్నారు వైసీపీ నాయకులు. ఫోన్ చేసి వస్తాం మీ పార్టీలోకని అంటున్నారు. ఇది నిజమేనా? సహజంగానే వాళ్ళకున్న మార్గాల ద్వారా టచ్‌లోకి వస్తారండి. ఎందుకంటే వాళ్ళకి 2, 3 రకాలు ఉంటాయి ఇందులో. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటుంది. ఆయన కొంచెం వాళ్ళు నిర్లక్ష్యం చేశారు, మమ్మల్ని బద్నాం చేశాడు, మమ్మల్ని వాడుకు దొబ్బాడు, మాకు టైం వచ్చినప్పుడు సీట్లు ఎగ్గొడుతున్నాడు అనేటువంటి కోపం ఒకటి ఉంటుంది, సహజంగా ఉండేది. 2, భయం. రెడ్ బుక్ కానీ లేకపోతే ఇంకోటి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానీ రేపు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని మడత పెట్టేస్తారేమో రా బాబు అన్న భయం కూడా ఉంటుంది. అదొకటి. 3, ఇంకోటి ఏంటంటే రాజకీయం అదొక వ్యసనం కింద ఉంటుంది. ఏదో పార్టీలో ఉండాలి వాళ్ళకి. అంటే ఓడిపోయి పార్టీలో కూడా ఇప్పుడు వాళ్ళు బీజేపీలో కూడా పోతారు కొంతమంది. మేము గెలవమని తెలిసినా కానీ అందులో పోతారు. ఇటు వాళ్ళకి ఏదో చోట నిలబడాలంతే. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇది పార్టీని దరిద్రం పట్టేసుకుంది. ఇప్పుడు వైసీపీ ఉంది, ఆ టికెట్ ఏమన్నాడు ఆయన, పోతే మళ్ళీ సార్ చూసుకుందామని మానేయరు. ఎలాగైనా నిలబడాలనుకుంటారు ఓడిపోయినా కానీ. అంటే అది పేకాట, ఈ గుండాటలో ఇలాంటి కోడిపందాలు లాంటి ఎలాంటి వ్యసనమో అది ఈ రాజకీయం కూడా ఒక వ్యసనం కొంతమందికి. కాబట్టి వాళ్ళు ఇంట్లో మెదలకుండా కూర్చోమంటే కూర్చోరు, ఏదో దాంట్లో పోయి లైమ్ లైట్లో ఉండాలని కోరుకుంటారు. కాబట్టి రేపు అధికారంలో వస్తుంది, టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా బేషరతుగా కూడా మేము మద్దతు ఇస్తాం, మాకు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదని కూడా కొంతమంది టీడీపీలో చేరడానికి వస్తున్నారు. అది సహజంగానే ఎన్నికల ముందు ఇది జరుగుతూ ఉంటాయి. ఈసారి కొంచెం ఎక్కువ జరుగుద్ది, ఎందుకంటే టీడీపీ అధికారంలో రావడం ఖాయమని తెలిసిపోతుంది. ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే ఈసారి టీడీపీ వస్తుందంట, ఈసారి సైకిలేనంట, ఇలాంటి ఒక టాక్ స్ప్రెడ్ అవుతుంది. ఇంకోటి నిన్న ఒక వీడియో చూశాను. ఒక ఉత్తరాంధ్రకి చెందిన ఒక వృద్ధురాలు ఒక విలేకరి ఒక బయటలు తీసుకుంటారు కదా, అలా వెళ్ళి మాట్లాడుతుంటే, అమ్మ నువ్వు ఎలా ఉంది ఏంటి పరిస్థితి అంటే, నాకు జగనన్న బాగా చేశాడమ్మా, నాకు 10,000 ఇచ్చాడు, మా ఇంట్లో 10,000 వేశారు, మాకు ఏదో లోన్ ఇచ్చారు, మాకు ఇల్లు ఏదో ఇచ్చారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చింది. ఇవన్నీ బాగానే ఉంది. మరి ఏటమ్మా మరి అంతకుముందు చంద్రబాబు కూడా తీసిపాడే కూడా మంచివాడే, బాగానే చేస్తున్నాడు, బాగానే చేసాడమ్మా, అతను కూడా తీసిపాడేయకూడదు అన్న తర్వాత లాస్ట్లో నాకు చంద్రబాబు అంటే ఇష్టం, వాళ్ళకి ఓటేస్తానంటుంది. అంటే జనాల్లో ఒక రకమైన ఇది ఉంది. ఆ వీడియో వైరల్ అవుతుంది చూడండి. కాబట్టి ఈసారి టీడీపీ రావటం ఖాయం అనేటువంటిది తెలిసిపోతుంది క్లియర్గా. అతను దాన్ని ఎలాగ అడ్డుకోవాలి, ఏం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కూడా విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఏం వదిలేసి కూర్చోట్లేదు, కాడి పారేయలేదు. ఆయన నేనే వస్తాను నమ్ముతున్నాడు. ఆయన వై నాట్ 175 అన్నాడంటే కనీసం 125 100 వచ్చినా గెలుస్తాను, తగ్గితే ఒక 50 తగ్గుతాయిలే అన్న లెక్కలో ఉన్నాడు ఆయన. అలా ఉండదండి. దోశ వేసిన తర్వాత సగమే మళ్ళీ తిరిగేస్తాం ఉండదు, మొత్తం తిరిగేస్తారు. అర్థమైందండి, ఈయన పని అయిపోయింది. కాబట్టి వీళ్ళందరూ కూడా వేరే జంపింగ్ జపాంగ్లు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. కొంతమంది ఇదే పని మీద ఉంటారు, ప్రతి ఎన్నికల ముందు అటు ఇటు మారుతూ ఉంటారు. బీఫార్మ్ తీసుకున్న తర్వాత కూడా పార్టీ మారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వంతు. ఈసారి ఆయన బీఫార్మ్ ఇచ్చిన తర్వాత నామినేషన్ వేయకుండా మానేసి వాళ్ళు, బీఫామ్ తీసుకున్న తర్వాత ఫోన్లు కట్టేసి ఆచూకీ లేకుండా పోయేవాళ్ళు, బీఫామ్ తీసుకున్న తర్వాత కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోయేవాళ్ళు మనం చూస్తాం వైసీపీ నుంచి. గతంలో ఆయన ఏదైతే టీడీపీని మానసికంగా బద్నాం చేసి భయపెట్టి డల్ చేశారో ఇప్పుడు అదే వీళ్ళు ఎదుర్కొంటారు. ఇవన్నీ వైసీపీలో పోటీ చేసే వాళ్ళు ఇతను డబ్బు ఇస్తాడేమో అని ఉంది, ఖర్చు పెడతాడని. కానీ ఆయనే చెప్తాడు, మీరు డబ్బు తెచ్చుకున్న వాళ్ళకి ఇస్తాం సీట్ అని. కాబట్టి ఈసారి అంత ఇది ఉండదు. టీడీపీలో పరిస్థితి ఏంటంటే ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రగుల్ ఉంటుంది, కానీ వాళ్ళు 10,000 ఎత్తే 1,000 ఇస్తే సరిపోదు. అంటే 10% ఖర్చు పెడితే సరిపోద్ది ప్రజల్లో ఉన్న దానివల్ల. అంచేత టీడీపీ సహజంగానే టీడీపీలో జాయిన్ అవుతామని చూస్తారు. ఇంకోటి ఏంటంటే రేపు అధికారంలోకి వచ్చిందా టీడీపీ వాళ్ళు వేధింపులు తగ్గాలంటే కనీసం వాళ్ళ పార్టీలో ఉంటే ఎవడో ఒకటి ద్వారా పట్టుకుని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాంలే అని ఆలోచన ఉండొచ్చు. అంచేత టీడీపీ వైపు మొగ్గు చూపుతారు.